నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. అతని దాన్ని తాకితే దాని ఏంటి తాండవం, అఖండ తాండవం. బాలకృష్ణ గారి కాంబినేషన్ అండ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూవీ ఏదైనా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ, ఫస్ట్ మూవీ సింహ, తర్వాత లెజెండ్, తర్వాత అఖండ, తర్వాత ఇప్పుడు వస్తున్నది అఖండ 2. వీళ్ళకి ఆల్రెడీ హైట్రిక్ హిట్ కొట్టిన వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ అఖండ 2 వస్తుంది. సో సేమ్ ఒక శివుని యొక్క ఆజ్ఞ లేనిది ఏమీ లేదన్నట్టుగా రిలీజ్ ట్రైలర్ ప్రోమో రిలీజ్ చేశారు. సో వచ్చే దసరాకి సెప్టెంబర్ 25కి ఈ మూవీ రిలీజ్ కాబోతుందని రిలీజ్ చేశారు మేకర్స్. సో 14 రీల్స్ మీద అండ్ బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారు నటిస్తున్న మూవీ సో అఖండ 2. సో ఈ మూవీలో ఎవరెవరు యాక్టింగ్ ఎవరు ఏందనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ ఏంటంటే అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది మేకర్స్. సో కాంబినేషన్ అనేది బోయపాటి అండ్ బాలకృష్ణ వారి కాలేయకలో వస్తున్న మూవీ మాత్రం ఇంకా ఒక పూనకాలు అని చెప్పొచ్చు. సో ఈ ప్రోమో చూస్తుంటే ఏమర్థమవుతుందంటే శివుడు లేనిదే శివమైన కుట్టదు, శివుడు లేనిదే ఏది జరగదు, సో ఏదైనా లోకాన్ని నడిపించేది శివుడే అని చెప్తున్నాడు. సో ఇందులో బాలకృష్ణ గారి గెటప్ మరి డబుల్ యాక్షన్ ఉంటుందా, లేకపోతే మరి అఖండ 1కి సీక్వెలా మరి ఏందనేది తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మొత్తంలో మన బాలకృష్ణ గారిది అండ్ బోయపాటి శ్రీను వాళ్ళ కలయికలో వస్తున్న మూవీ కాబట్టి మంచి అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో కూడా చాలా హోప్ ఉన్నది. సో రీసెంట్గా బోయపాటి శ్రీను గారు తీసిన మూవీ రామ్ పోతినేనితో తీసిన మూవీ స్కంద మూవీ అంత విజయం సాధించాలని చెప్పొచ్చు. సో అందుకే మళ్ళీ వీళ్ళిద్దరికి కాంబినేషన్లో బాలకృష్ణ గారితో మళ్ళీ హైట్రిక్ కొట్టిన తర్వాత కూడా సో బ్లాక్ బస్టర్ కొడదామని చెప్పి వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ కుదరడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా అఖండ 2 కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. రాబోయే మన దసరాకి మూవీ సెప్టెంబర్ 5కి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మరి విలను మరి ఎవరు క్యారెక్టరైజేషన్ ఏంది, హీరోయిన్ ఎవరు అని ఎలా ఉందనేది తెలీదు. సో మొత్తం వల్ల కొన్ని రోజులు వేచి చూడాలి. సో దీని నుంచి మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్ కానీ టీజర్ కానీ వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. సో అంతవరకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.